నగర్లో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా 11వ వార్డులోని ఎస్సీ కమ్యూనిటీ హాలులో పౌర హక్కుల అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులతో పాటు ప్రతి పౌరుడు తన విధులను కూడా బాధ్యతగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూర్తి వివరాలు ఈ కథనంలో. ఈరోజు పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి, ఈ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఎస్ఐ బాలరాం రెడ్డి గారికి, మున్సిపల్ కౌన్సిలర్ సంపత్ రెడ్డి గారికి, అలాగే మాతోటి ఆల్వార్ కౌన్సిలర్ సభ్యులు చంద్ర నారాయణ గారికి, అలాగే ఎంపీసీ నాయకులు ముఖ్యరెడ్డి గారికి, ఇక్కడ ఉన్న ప్రజలు గారికి, రామయ్య శానిటైజర్ అశోక్ గారికి, అందరూ కూడా పేరు పేరు ఇక్కడికి వచ్చిన ఆర్పీ సిబ్బంది అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క సభ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏమీ లేదమ్మా, మన కింది కులాలు మాలా గాని మాది కంటే ఈ జనా ప్రభుత్వము నవాబులు పరిపాలించినప్పుడు మామూలుగా గుళ్ళకు పోవాలంటే ఖచ్చితంగా గుళ్ళకి మనకు ప్రవేశం లేదు మన కింది కులాల. అలాగే ఒక బాయికాడికి పోవాలన్నా కూడా మనం వాళ్ళ దూరం నుంచి పోతే తప్ప మనం బాయికాడ పోయి బకెటేసి కానీ మోటరేసి కానీ చేసుకోవడానికి కూడా అనుమతి కాదు. చివరికి మనం ఒక బజార్లో మన కింది కులాలను నడిస్తే వెనక కాటాకులు కట్టుకుని నడవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అది అప్పుడున్న పరిస్థితులు అయ్యి అంటే ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం వచ్చిన తర్వాత మనలో మార్పులు వచ్చినాయి, చట్టాలు వచ్చినాయి. చట్టాలు కూడా చాలా కఠినంగా తయారైనాయి. వాళ్ళకే కాదు, ఇవాళ మనకి ఎక్కువ శాతం రిజర్వేషన్ ఉంది. ఈ రోజు మీరు ఈ తెల్లపట్టు తీసుకుని నిలబడమంటే ఖచ్చితంగా రాజ్యాంగం అంబేద్కర్ రాశిడు ఈ పౌర హక్కులు ఇవన్నీ కూడా మనకి అన్ని కూడా క్రోడీకరించి మనం ఈ స్థాయిలో నిలబడ్డాం. ఈ యొక్క ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు ఉదాహరణకి ఎక్కడికైనా పోతే మీరు కింది కులాలు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఏదైనా దూషణంగా ఏదైనా మాట్లాడినా కూడా ఏమంటే మనం పోలీస్ శాఖ వారికి కూడా ఫిర్యాదు చేస్తుంది. మనకి ఏ విధంగా ఇబ్బంది వచ్చినా కూడా కొన్ని చట్టాలు అనేది చేయడం జరుగుతుంది. ఆ చట్టాల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా నడవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. యువతి గతంలో ఎక్కడికి కూడా పోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఆ పరిస్థితులు లేవు. మనం ఎక్కడికైనా కూడా సగౌరవంగా పోవచ్చు, మన పనులు మనం చేయించుకోవచ్చు. అక్కడేమైనా మనకి ఇబ్బందులు కానీ మనని వేరే విధంగా చూసినట్టయితే ఖచ్చితంగా మన భద్రతలకు కానీ మా మనసుకి ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవడానికి అక్కడ ఉన్న సిబ్బంది కానీ అక్కడ మన మీద చెడుగా ప్రవర్తించిన అధికారులు కానీ మన చట్టాలని మనకున్న హక్కుల్ని ఎలా ఉపయోగించుకోవాలనేది ఈ కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏ విషయాన్ని కూడా మనం సమర్థంగా ఎదుర్కోవాలి. మనకి సమాజంలో ఎన్నో హక్కులు, ఎన్నో చట్టాల ద్వారా రిజర్వేషన్లు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా భాగస్వామ్యం చేసింది.